పాణ్యం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్లూరు మండలంలోని చెన్నమ్మ సర్కిల్ పరిధిలో పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. వైఎస్ జగనన్న అందించిన సంక్షేమానికి ప్రజలు ఓటేరేస్తారు అంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండే ఈ యొక్క ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి. ప్రస్తుతం మనం కల్లూరు మండలంలోని చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర కూడా భారీగా ఈ యొక్క ఓటర్లు క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఈ యొక్క తన ఓటు హక్కుని ఈ యొక్క పోలింగ్ బూత్లోనే వినియోగించుకున్నారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు, వారితో మాట్లాడతాను. చెప్పండి, ఎట్లా జరుగుతుంది అంటారు ఈ యొక్క పోలింగ్? బ్రహ్మాండంగా ప్రజలు చాలా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసే పరిస్థితి ఉన్నారు. మా ధైర్యం ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మేమందరం అనుకోవడం జరుగుతుంది. కాబట్టి అంతకుముందు చేసిన దానికంటే ఏం చెప్పకముందే అంతమందిని గెలిపిస్తున్నారు. ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ గెలిపిస్తారనేది మేము అనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని ఈ పాణ్యం నియోజకవర్గం వచ్చి నేను ఎమ్మెల్యే గెలుస్తాను. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మహిళలు ఎక్కువగా ఉన్నారు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. మనం చాలా అంటే ఈ యొక్క వీరి నుండి విశేష స్పందన ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు లేడీస్ అంత బయటకు వచ్చి ఓటేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మనం జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు అనేది మనం ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేడు. ఊరికే మాటలు చెప్పడం తప్ప ఎలక్షన్ అయిపోతానే మొత్తం అంత అందరినీ ప్రజలు మోసం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబడే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది. అటెందుకే ప్రజలు కూడా జగనన్న మీద నమ్మకంతో ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు అంటే పాణ్యం మండలంలో ఈ యొక్క చాలా మటుకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ ప్రలోభాలకు ప్రజలు ఎవరు లొంగే పరిస్థితి లేరు. వాళ్ళకి జగనన్న ముఖ్యమంత్రి కావాలనుకునే మైండ్లో సెటప్లో వాళ్ళు ఉన్నారు. అటప్పుడు ఇవన్నీ కూడా పెద్దగా వాళ్ళు ఏం ప్రభావాలు పెట్టినా కూడా ప్రజలు ఎవరికి వాళ్ళకి ఆశించి పోయే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా నాకు పోచా బ్రహ్మానందన్ ఇద్దరికి ఓట్లేస్తారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోలింగ్ సెంటర్ల వద్ద కూడా భారీగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి. పిల్లల్ని ఎత్తుకొని కూడా క్యూ లైన్లో మహిళలు నిలబడిన పరిస్థితి. ఎందుకంటే ఆలస్యం అవుతుందని తెలిసినప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ యొక్క క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.